సింహరాశి వాళ్ళకి 15 రోజుల్లో 2 గ్రహాలు బాగా యోగిస్తున్నాయని చెప్పొచ్చండి. ముఖ్యంగా చంద్రుడు, శుక్రుడు చాలా బాగున్నారు. పార్షియల్గా కుజుడు కూడా యోగిస్తూ ఉన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా మంచి లాభాలు చూసే అవకాశం. మీరు బాగా ప్రయత్నం చేయాలి. ఎందుకంటే కుజుడు ఓన్ హౌస్లో ఉన్నారు కాబట్టి మీకు పార్షియల్లీ అనుకూలిస్తూ ఉన్నారు. ఈవెన్ స్పోర్ట్స్ ఫీల్డ్ కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ, భూమికి సంబంధించి, వ్యవసాయానికి సంబంధించి, ఇలాంటికి సంబంధించినటువంటి వ్యాపారాలు, వ్యవసాయం, వాణిజ్యాల్లో చాలా మంచి రాణింపు అనేటువంటిది కనబడుతుంది. ఈవెన్ శుక్రబలము కూడా చాలా బాగుంది కాబట్టి ఆకస్మికంగా డబ్బు రావడం, ఏదో ఒక విధంగా ఆ టైంలో మీరు చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా డబ్బు చేతిలో పడుతుంది. ఫ్యామిలీ పరంగా ఫ్యామిలీతో మంచి టైం స్పెండ్ చేసేటువంటి యోగం కనబడుతోంది. ఆకస్మిక వస్త్ర లాభము అంటే బట్టలు కొనుక్కోవడం కానీ, వస్త్రాలు, ఆభరణాలు కొనుక్కోవడం, వస్తువులు కొనుక్కోవడం, ఇలాంటివన్నీ కూడా చాలా బాగున్నాయి. ఈవెన్ శుక్రబలం బాగుంది కాబట్టి సినీ, నాటక, కళారంగాలు, నృత్య, గీత, వాద్యాది రంగాలు, కళారంగంలో ఉండేటువంటి సింహరాశి వాళ్ళకి ఈ 15 రోజులు కూడా కాస్త బాగుంటుంది అని చెప్పచ్చు. ఈవెన్ మిగతా గ్రహాలను కూడా మనం చూస్తే కనుక లగ్న కేతువు కన్సిస్టెన్సీ బాగా మెయింటైన్ చేయాలి. ఖర్చులు బాగా తగ్గించుకోండి. ద్వాదశంలో గురుగ్రహ సంచారం వల్ల అవమానపడడం కానీ, టెన్షన్స్ అనేటువంటి విపరీతంగా చూస్తారు. క్రెడిట్ కార్డ్ బిల్స్ కానీ, లోన్స్ కానీ, ఈఎంఐస్ కానీ, వీటి వల్ల కావచ్చు, దేనివల్లైనా కావచ్చు, విపరీతంగా డబ్బులు ఖర్చు అవుతూ ఉంటాయి. ఆ టైంకి డబ్బులు రావేమో అని టెన్షన్ విపరీతంగా పెరుగుతుంది. బుధుడు బాగా లేదండి. వ్యాపారం చేసేటువంటి వాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఈవెన్ ధనకారకుడు మీకు బుధుడే. ఈ బుధుడు బాగాలేనప్పుడు ఫైనాన్షియల్ ట్రబుల్స్ అనేటువంటివి, ఛాలెంజెస్ అనేటువంటివి 15 డేస్లో కనబడతాయి. చతుర్థంలో రవిగ్రహ సంచారం కనబడుతోంది. దీని మూలాన ఏంటంటే రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో చిన్నగా ఆటంకాలు ఎక్కువగా రావడం, అవమాన పాలయ్యే అవకాశాలు, సమయానికి భోజనం చేయకపోవడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు కానీ, డి విటమిన్ లోపించడం కానీ, నీరసంగా ఉండడం కానీ, కంటి సమస్యలు కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. మెరిటల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ లేకుండా, గొడవలకి, కలహాలకి తావివ్వకుండా జాగ్రత్త పడండి. బాండింగ్ పెంచుకోవడానికి ట్రై చేయండి. ఈవెన్ సింహరాశి వాళ్ళకి అష్టమ శని ప్రభావం కనబడుతోంది. మాసం చివరి నుంచి శని వక్రత్యాగం చేయడం వల్ల వాహన ప్రమాదాల విషయంలో మాసం చివరిలో జాగ్రత్తగా ఉండాలి. ఆకస్మిక ధన నష్టాల విషయంలో, మానసిక ఒత్తిడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మెడిటేషన్ ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. శివ ఆరాధన ఎక్కువగా చేయండి. ఓం శ్రీమాత్రే నమః అనేటువంటి మంత్రాన్ని నిరంతరం జపం చేయండి. విష్ణు సహస్రనామ పారాయణ చేయడం వల్ల ధన వృద్ధి అనేటువంటిది చాలా బాగుంటుంది.